హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే దివ్యాంగులకు సంబంధించి ఆహ్, ఈ సచివాలయాల సిబ్బంది చేస్తున్నటువంటి ఇబ్బందులు కారణంగా వాళ్ళు కంప్లీట్‌గా ఏ సమయంలో అయినా సరే పింఛన్లు ఆగిపోయే ప్రమాదం వచ్చింది. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఏదైతే ఉందో అంటే గతంలో అక్రమాలు జరిగాయని, గతంలో అంటే సదరన్ సర్టిఫికేట్‌లలో గోల్మాల్ చేసి ఈ దివ్యాంగులకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని, తద్వారా ఇప్పుడు పెద్ద ఎత్తున పింఛన్లు వాళ్ళు తీసుకుంటున్నారనేది ప్రధానంగా ఆరోపణ. తద్వారా రీసర్వేకి సంబంధించి రీసర్టిఫికేట్ ఇవన్నీ కూడా వాళ్ళకు హెల్త్ చెకప్‌లు చేశారు. దాని తర్వాత సచివాలయాల సిబ్బంది అక్కడ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. పింఛన్లు ఎందుకు ఆపేయకూడదు అంటూ కూడా నోటీసులు కొంతమంది సర్వ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి. బట్ అంటే ఈ విషయానికి సంబంధించి దివ్యాంగులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన నేపథ్యంలో దాన్ని ప్రస్తుతానికైతే తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పటికీ కూడా మరోసారి హెల్త్ చెకప్‌లకి అప్లై చేసుకోమన్నారు. ఎవరెవరు అనుమానాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా హెల్త్ చెకప్‌లకి అప్లై చేసుకోమంటే సచివాలయాల సిబ్బంది చేస్తున్న పొరపాట్ల కారణంగా చాలామంది అంటే ఉదాహరణకి నాకు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళే నాకు కొంతమంది చెప్పడం జరిగింది. 89% ఉంటే 44% వాళ్ళ ఊర్లోకెళ్ళి వాళ్ళకు చెకప్ చేసి ఆమెకి అంటే ఎలిజిబిలిటీ కింద అంటే 44% వేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వ అధికారులు ఏం చెప్పారు? హెల్త్ చెకప్‌లకు సంబంధించి మరోసారి మీరు అప్లై చేసుకోండి అని చెప్పిన తర్వాత కూడా సచివాలయాల సిబ్బంది అంటే వాళ్ళకు 1 మంత్ టైం ఇచ్చారు. ఆ 1 మంత్‌లో 4, 5 సార్లు వాళ్ళు తిరిగినప్పటికీ కూడా అంటే పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉన్నటువంటి అంటే 40% లోపల ఉన్న వాళ్ళు మాత్రమే మేము ఇప్పుడు ప్రస్తుతానికి అప్లై చేసుకుంటున్నాము. మీకు పింఛన్ ఎలిజిబిలిటీ ఉంది కదా! మరి మీకెందుకు మీ దగ్గర అప్లై చేసుకునేటటువంటి ఆదేశాలు మాకు పైనుంచి రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ ఆదేశాలు వచ్చినప్పుడు మీ దగ్గర మేము మరోసారి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర నుంచి కూడా మేము దాన్ని అప్లై చేసుకుంటామంటూ కూడా తిప్పి పంపడం జరిగింది. కానీ దీనివల్ల అంటే ఆ ఒక్క అమ్మాయికే కాకుండా చాలామందికి ఇలాంటి వాళ్ళు బాధితులున్నారు. కొంతమంది యూనియన్ నాయకులు నాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇలాంటి చాలా సమస్యలున్నాయి సార్. మేమే దగ్గరుండి ఇలాంటి సమస్యల్ని మేము చిత్తూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లాలో కావచ్చు ఇలాంటి సమస్యల్ని మేమే దగ్గరుండి అధికారులకి వీడియో కాల్ చేసి మరి చూపించి ఇలాంటి వ్యక్తుల దగ్గర, ఇలాంటి వాళ్ళ దగ్గర, బాధితుల దగ్గర సచివాలయాల సిబ్బంది చేస్తున్న పొరపాట్లు లేదంటే అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసుల వద్ద చేస్తున్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీళ్ళు హెల్త్ చెకప్‌లకి అనర్హులయ్యే అవకాశం అయితే ఉంది. అలా జరిగితే గాన ఏ సమయంలో అయినా సరే ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పింది? మీరు హెల్త్ చెకప్‌లు ఇప్పుడు చేసిన సందర్భంగా అంటే మీరు పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఏకీభవించినట్టే. అంటే ఆ నోటీసులు తీసుకున్నట్టే ఏకీభవించినట్టే. కాబట్టే కదా మరోసారి మీరు హెల్త్ చెకప్‌లో అప్లై చేసుకోలేదు అనేది భావించి ఖచ్చితంగా ఆ పర్సెంటేజ్ కింద ఉన్న వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఆపేయడం గానీ, లేదంటే ఉన్నటువంటి పింఛన్ తగ్గించి ఏదైతే ఉంటుందో ఆ తగ్గించి ఇచ్చే పింఛన్ కొనసాగించే విధానం గానీ ఇవన్నీ కూడా ఏ సమయంలో అయినా చేయొచ్చు. రేపు నెలైనా చేయొచ్చు, మళ్ళొచ్చే నెలైనా చేయొచ్చు, ఏ సందర్భంలోనే చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆప్షన్‌ని సచివాలయాల సిబ్బంది ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎంపీడీఓ ఆఫీసులు గానీ, ఎంపీడీఓలు కూడా మీరెందుకు పట్టించుకోవడం లేదు? గ్రౌండ్ లెవెల్‌లో ఎందుకంటే ఉదాహరణకి దివ్యాంగులకు సంబంధించి సచివాలయాల్లో ఆ చుట్టుపక్కల ఆ మండల వాళ్ళకి సంబంధించిన పరిధిలో ఎంతమంది ఉన్నారనేది వాళ్ళకందరికీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. లిస్ట్ ప్రకారం పూర్తిగా మీరు అప్లోడ్ చేయొచ్చు కదా! వీళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు అని మీరు చేయొచ్చు కదా! అలా తీసుకోకుండా కేవలం 40% లోపలుండవి అంటే 40% లోపలుండి వాళ్ళకి పింఛన్ రాదు అనే వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఎందుకు ఆ రకంగా తీసుకుంటున్నారనేది ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి ఇది నోటీసులు అంటే నేను కూడా నాకు కొంతమంది ఫోన్లు చేసి చెప్తే నేను కూడా కాసేపటి క్రితం ఒక యూనియన్ నాయకులతో మాట్లాడడం జరిగింది దివ్యాంగులకు సంబంధించి. సార్ వీళ్ళు చాలా పొరపాట్లు చేస్తున్నారు. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు సచివాలయాల సిబ్బంది. ఇది తప్పు. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకుంటేనే ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు నోటీసులు తీసుకున్నా లేదంటే ఏదైతే డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మీకు సంబంధించిన ఆ సర్టిఫికేట్లు మీరు అంటే కొత్త సదరన్ సర్టిఫికేట్లు మీరు తీసుకున్నా మీకు ఖచ్చితంగా మీరు మరోసారి అప్లై చేసుకోండి. చేసుకుంటే ఈ పర్సెంటేజ్ అనేది 100% పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మరోసారి
పారదర్శకంగా మీకు హెల్త్ చెకప్‌లు జరుగుతాయి. కాబట్టి మేము కూడా చాలామంది దగ్గరుండి చేయిస్తున్నాము. కానీ గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం మీరన్నట్టు ఈ 40% బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ హెల్త్ చెకప్‌లకి అప్లికేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది చాలా రాంగు. కాబట్టి ఇప్పుడు టైం కూడా దాటిపోయింది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో కూడా అలాంటి వాళ్ళందరూ కూడా ఇకనైనా సరే మేలుకొని వెంటనే దివ్యాంగులు వెంటనే యూనియన్ నాయకులు వాళ్ళనైనా అప్రోచ్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళని లేదంటే సంబంధించినటువంటి సచివాలయాల సిబ్బంది వద్ద అక్కడికి వెళ్ళి మీరు నిలదీయండి. లేదంటే ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి అక్కడ మీరు ఫిర్యాదులు చేయండి. లేదంటే కనుక మీ ఆధార్ కార్డు మీకు కొత్తగా నోటీసులు ఇచ్చుంటారు. ఆ నోటీసు స్లిప్పు, డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మీకు సంబంధించినటువంటి ఇప్పుడు కొత్తగా సదరన్ సర్టిఫికెట్లు మీకు మొన్న ఈ మధ్య హెల్త్ చెకప్లు చేసిన తర్వాత మీకు సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చుంటారు. ఆ సదరన్ సర్టిఫికెట్టు మీకు సంబంధించినటువంటి సచివాలయాల సిబ్బంది అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఉంటుంది. అతన్ని అడగండి. అతని దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకొని దాన్ని కూడా ఒక కాపీ జిరాక్స్ పెట్టి గతంలో ఉన్నటువంటి మీ హెల్త్ అంటే ఈ సదరన్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెట్టి ఒక అర్జీ రాయండి. ఈ విధంగా గతంలో నేను పలానా సంవత్సరంలో నేను ఈ రకంగా సదరన్ సర్టిఫికెట్ నేను తీసుకున్నాను. అప్పట్లో ఇంతమంది డాక్టర్ల బృందం నాకు ఈ సదరన్ సర్టిఫికెట్ ఇచ్చింది. దాని తర్వాత కొన్ని కారణాల రీత్యా ఈ మధ్య కాలంలో హెల్త్ చెకప్లు జరిగిన సందర్భంలో తమ ఊరుకో లేదంటే తమ ప్రాంతానికి వచ్చిన డాక్టర్లు ఈ రకంగా అంటే సర్టిఫై చేసినటువంటి హెల్త్ చెకప్తో కూడినటువంటి సర్టిఫికెట్లు ఇచ్చారు. మరి ఇది నాకు అనుమానాలు ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో నాకు న్యాయం చేయండి. దీనివల్ల నేను పింఛను కోల్పోయే ప్రమాదం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పూర్తి స్థాయి బెనిఫిట్స్ అన్నీ కూడా నాకు కట్టయిపోయే అవకాశం ఉంది. కాబట్టి నా హెల్త్ చెకప్ పూర్తి స్థాయిలో మరోసారి ప్రభుత్వం పరిశీలన చేసి మాకు న్యాయం చేయండి అంటూ కూడా మీరు ఒకసారి అర్జీ రాసుకొని నేరుగా ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా మీకు సంబంధించినటువంటి కలెక్టర్ల కార్యాలయాల వద్దకు వెళ్ళి రేపట్లా ఏదైతే ఈ గ్రీవెన్స్ డే ఉంటుంది కాబట్టి నేరుగా మీరు కలెక్టర్ గారిని కలిసి మీరు అర్జీ కానీ ఇవ్వగలిగితే కనుక మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో దివ్యాంగులకు సంబంధించి ఎవరైతే మీరు హెల్త్ చెకప్లకి అప్లై చేసుకోకుండా ఉంటారో, సచివాలయాల సిబ్బంది చెప్పారని ఇలాంటి ఎంపీడీఓ ఆఫీస్లో ఎవరో చెప్పారని మీరు ఆగిపోయి ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి. మీరు వెంటనే దీనిపైన పూర్తి స్థాయిలో హెల్త్ చెకప్లకు సంబంధించి మీరు సంబంధించిన కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ కలెక్టర్ కలిసి ఈ రకంగా ఆధార్ కార్డు కానీ మీ నోటీసు గతంలో ఇచ్చిన నోటీసు కొత్తగా ఇచ్చినటువంటి డిజిటల్ అంటే వాళ్ళు ఇచ్చుంటారు కదా మీ హెల్త్ చెకప్కి సంబంధించి సర్టిఫికెట్ సదరన్ సర్టిఫికెట్ అది ఇవన్నీ కూడా జిరాక్స్ చేసుకుని ఒక అర్జీ రాసుకొని మీరు మరోసారి పోయి కూడా అప్లై చేసుకుంటే గాన అంటే ఆ సందర్భంలో నెల రోజులు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎందుకంటే ఆ టైం కూడా దాటిపోయింది కాబట్టి ఒకవేళ మీరు ఎవరు ఈ హెల్త్ చెకప్కి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉంటారో దివ్యాంగులకు సంబంధించి మీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కార్యాలయ హెడ్ క్వార్టర్స్లో గ్రీవెన్స్ డే జరుగుతుంది ప్రతి సోమవారం. మీరు అక్కడికి వెళ్ళి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ ఫామ్స్ అన్నీ కూడా తీసుకొని జిరాక్స్ కాపీలే తీసుకొని ఒకవేళ మీరు వెళ్ళలేకపోయినా డిజేబుల్గా మీరు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి మీరు వెళ్ళలేకపోయినా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరిని పంపించి అర్జీ రాసి అక్కడ నమోదు చేసుకున్న తర్వాత కలెక్టర్ గారిని కలిసి మీరు వినతి పత్రం ఇవ్వండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నిర్లక్ష్యం చేయబోకండి. ఒకవేళ మీకు ఏదైనా సరే దీనిపైన అనుమానాలు కానీ దీనిపైన ఇంకేదైనా సరే క్లారిఫికేషన్ కావాలనుకుంటే కన్నా మీకు తెలిసిన వాళ్ళలోనే అంటే ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి లీడర్స్ ఉంటారు, యూనియన్ లీడర్లకు సంబంధించి వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వండి. వాళ్ళు కూడా దగ్గరుండి మీకు సేవలు అందిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ సమాచారం అనేది మీకు ఇస్తుంటారు. ఒకవేళ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం హెల్త్ చెకప్లకు సంబంధించి మాత్రం నిర్లక్ష్యం చేయబాకండి. ఖచ్చితంగా దాన్ని అప్లై చేసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది.